ఆర్కే రాసిన కొత్త పలుకు ఒకసారి చూద్దాం. అసలు కారణం అహంకారమే. కేసీఆర్ ఎందుకు ఓడిపోయిండు? కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే ఇంకోటో వాటికంటే ఎక్కువగా ప్రభావం చూపిన అంశం ఏంది అంటే అహంకారం. నాకంటే తోపేవాడు, నేను చెప్పింది వినాల్సిందే. ఇగో ఈ రకమైన అహంకారము, ఈ రకమైన బలుపే కేసీఆర్ని ఓడగొట్టింది. ఇంకా మోటుగా మాట్లాడుకోవాలంటే ఇగో ఈ పదాలు వాడొచ్చు మనం. సో ఇక్కడ కాంగ్రెస్ బలమో లేకపోతే కాంగ్రెస్ని చాలా గొప్ప కాంగ్రెస్ అని అనుకోను జనాలు ఓట్లేలే. కేసీఆర్ ఏ అహంకారంతో అయితే పనిచేసిండో, ప్రజల మీద ఉక్కుపాద మోపాలని ప్రయత్నం చేసిండో, కాపలా కుక్కలాగా ఉంటాన్న కేసీఆర్ ప్రజల మీద ఏ రకంగా విరుచుకుపడుతున్నాడో దాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అందులో భాగంగా ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు చేసిన పోరాటమో లేకపోతే ఇంకోటో మనకేం పెద్దగా కనబడలే ఎక్కడ కూడా. ఒప్పుకోలు తీరాల్సింది ఎవరైనా. సో ఇది పూర్తిగా చూద్దాం ఒక్కసారి. నేనేం రాసిండో. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే. నిష్క్రమించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఎన్నికల్లో ఇదే వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిపడేసి జాతీయ రాజకీయాలకు ఎగబాకాలి అనుకున్న కేసీఆర్కు తెలంగాణ ప్రజలు తత్వాన్ని బోధించారు. గ్రేటర్ హైదరాబాద్, మెదక్ జిల్లాలు మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఉత్తర తెలంగాణలో కూడా ఘోర పరాజయానికి కారణం కేసీఆర్ ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉండడం కాదు, ఆయన అహంభావపూరిత వైఖరి వల్లనే తెలంగాణ ప్రజలకు ఆయన మీద వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిట్టని వారిపై అలిగి కూర్చున్న కేసీఆర్ ఇప్పుడు ఓటమి తర్వాత ఏకంగా ప్రజలపై కూడా అలిగారు. అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామాను గవర్నర్కు పంపిన వెంటనే ఎవరికీ చెప్పా పెట్టకుండా ప్రైవేటు కారులో ఫామ్ హౌస్కు వెళ్ళిపోయారు. తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబమే అన్న భావన ప్రజల్లో ఏర్పడిందన్న విషయాన్ని గుర్తించకపోగా ప్రజలను కలవడం ఎందుకు అనే కుతర్కానికి కూడా తెగబడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ అది ఆ పార్టీ గొప్ప అని కూడా చెప్పలేం. భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు వ్యూహాత్మకంగా చేసిన తప్పిదాల వల్ల రెండు పార్టీలు మునిగిపోయాయి. రాజకీయాల్లో ఆత్మహత్య చేసుకోవడం అంటే ఇదే. భారతీయ జనతా పార్టీ దీర్ఘకాలిక వ్యూహంతో వ్యవహరించి ఉండవచ్చు. అదే నిజమైతే బీజేపీ ఉచ్చులో చిక్కుకున్న కేసీఆర్ పరాజయాన్ని కొని తెచ్చుకున్నారు. బండి సంజయ్కి పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించాక బీజేపీ పుంజుకున్నది. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆ పార్టీ తన సత్తా రుజువు చేసుకున్నది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలబడి ఉండింది. కేసీఆర్కు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో సంజయ్ నాయకత్వంలో బీజేపీ ప్రజాభిప్రాయాన్ని మార్చగలిగింది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడిగా నియమితమైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేసీఆర్ కూడా ప్రధాని మోదీపై కత్తులు దూస్తూ వచ్చారు. ఇదే పరిస్థితి కొనసాగి ఉంటే త్రిముఖ పోటీ జరిగి ఉండేది. కేసీఆర్కు పరాజయం తప్పి ఉండేది. ఈ దశలోనే బీఆర్ఎస్, బీజేపీ ఆత్మహత్యకు పాల్పడ్డాయి. తెర వెనక ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేయబోతున్నారన్న వార్తలు వచ్చిన వెంటనే ప్రధాని మోదీ విషయంలో కేసీఆర్ వైఖరి మారిపోయింది. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని ఆ పార్టీ అధిష్టానం తప్పించింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారి అవగాహన కుదిరిందన్న భావన తెలంగాణ సమాజంలో ఏర్పడింది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది. బీజేపీ గ్రాఫ్ పడిపోవడం మొదలైంది. కేసీఆర్ కుటుంబం పైన అప్పటికే ఏర్పడిన వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ వైపుగా ప్రజల దృష్టి మళ్లింది. కేసీఆర్కు బలమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ప్రజలు నమ్మారు. టైం బాగోలేనప్పుడు అన్ని ప్రతికూలంగానే మారుతాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాలపై పడడం కూడా కేసీఆర్కు ప్రతికూలంగా పరిణమించింది. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఎన్నికల వేళ ప్రతిపక్ష నేత చంద్రబాబును జైలుకు పంపడంతో తెలుగుదేశం అభిమానులు కాంగ్రెస్ వైపు మళ్లారు. జగన్, మోదీ, కేసీఆర్పై కోపంతో మాత్రమే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ అహంభావాన్ని వీడి చంద్రబాబు అరెస్టును ఖండించి ఉన్న తెలుగుదేశం అభిమానుల నిరసనలపైన మంత్రి కేటీఆర్ నోరు పారేసుకుని ఉండకపోయినా ఖమ్మం వంటి జిల్లాల్లో ఫలితాలు ఇంత ఏకపక్షంగా వచ్చి ఉండేవి కావు. వీటన్నింటికీ తోడు దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ వంటి అరకొర పథకాలు ఉండనే ఉన్నాయి. ఏ పథకాన్నైనా అర్హులందరికీ అందజేయలేనప్పుడు ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది. హితవాక్యాలు చెవికెక్కించుకొని కేసీఆర్ ఈ విషయంలో కూడా ఎవరి మాటను కూడా ఖాతరు చేయలే. అంతా నాకే తెలుసు, నాకు చెప్పేవాడు ఉన్నాడా అన్న అహంభావంతో వ్యవహరించడం వల్లనే కేసీఆర్కు ఈ దుస్థితి దాపురించింది. ఇంతకు కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీ ఓడించిందా లేక కేసీఆర్ తనను తానే ఓడించుకున్నారా అనే ప్రశ్న వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ఓడించలేదు. కేసీఆర్ తనను తానే ఓడించుకున్నారు. ఈ మాట కాంగ్రెస్ పార్టీకి నచ్చకపోవచ్చు కానీ ఇది వాస్తవం. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావు లేదని గుర్తించి
కేసీఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించి ఉంటే ఆయన పట్ల, ఆయన కుటుంబం పట్ల తెలంగాణ సమాజంలో ఇంత వ్యతిరేకత ఏర్పడి ఉండేది కాదు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పుంజుకున్నప్పుడే కేసీఆర్ విఘ్నతతో ఆలోచించి దిద్దుబాటు చర్యలు తీసుకొని ఉంటే ప్రస్తుత ఓటమి తప్పేది. దక్షిణాదిన హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు నెలకొల్పి ఉండేవారు. ఈ అంశాలకు తోడు అతి కొద్ది మందిని మినహాయిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వడం కూడా కేసీఆర్ కొంప ముంచింది. 2014లో గెలిచిన వారికే 2018లో మళ్లీ టికెట్లు ఇచ్చినప్పటికీ ప్రజలు గెలిపించారు కదా అన్న భావనతో ఇప్పుడు మళ్లీ వారికే టికెట్లు ఇచ్చి బోల్తాపడ్డారు. 2018-2023 మధ్యకాలంలో అనేక మంది ఎమ్మెల్యేలు బరితెగించారు, కబ్జాలకు పాల్పడ్డారు, ప్రజలను పీడించారు, అనేక అరాచకాలకు పాల్పడ్డారు. దీంతో ఎన్నికల్లో ప్రజలు తమ కసి తీర్చుకున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని అనుకుంటున్నారని వివిధ సంస్థల ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ పేరునే అత్యధికులు సూచించారు. అయినా ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించడంలో విఫలమవడంతో కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకున్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారన్న అభిప్రాయం వ్యాప్తి చెందుతున్న దశలోనే కేసీఆర్ దిద్దుబాటు చర్యలు తీసుకొని ఉంటే త్రిముఖ పోటీ జరిగి ఆయన హ్యాట్రిక్ సాధించి ఉండేవారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు బయటకు వచ్చినప్పుడు ఆయన భిన్నంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కన్నబిడ్డపై మమకారాన్ని వదులుకోలేక ఆయన బీజేపీతో తెరవెనక ఒప్పందం చేసుకున్నారన్న అభిప్రాయం బలపడ్డానికి కారణమయ్యారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా లిక్కర్ కుంభకోణంలో అందరినీ అరెస్ట్ చేసి కవితను మాత్రం వదిలేయడంతో కేసీఆర్ కొంపనే కాకుండా తన కొంపను కూడా ముంచుకున్నది. కవితను అరెస్టు చేయకపోగా బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి అదే సమయంలో హఠాత్తుగా తప్పించడంతో కేసీఆర్ కోరిక మేరకే ఆయన్ను తప్పించారన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో ఆ రెండు పార్టీలు ఆత్మహత్యకు పాల్పడినట్లయింది. భారతీయ జనతా పార్టీ పూర్వపు జోరునే కొనసాగించి ఉంటే తెలంగాణలో తొలిసారిగా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఉండేది. వాస్తవం ఇది. ఒకవేళ బీజేపీ అదే స్థాయిలో కొట్లాడినా 40 నుంచి 60 స్థానాలు వచ్చిన ఆశ్చర్యం లేకుంటుండే. అధికారం వాళ్ళదే అవుతుండే. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఆ పార్టీ అనూహ్య ఫలితాలు సాధించింది. అరువు తెచ్చుకున్న నాయకులు ఎన్నికల వేళ పార్టీని వదిలి వెళ్ళిపోవడం కూడా బీజేపీకి నష్టం చేసింది. కేసీఆర్ తన అహంభావాన్ని తగ్గించుకొని ఉన్నా, కవిత కోసం రాజీ పడకుండా ఉన్నా, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 30% మందిని మార్చినా, చంద్రబాబు వ్యవహారంలో మరోలా వ్యవహరించి ఉన్నా, దళిత బంధు వంటి పథకాలను పునఃసమీక్షించి ఉన్నా కేసీఆర్కు పరాజయం తప్పి ఉండేది. మా ముఖ్యమంత్రి దళిత బంధు తెచ్చి మమ్మల్ని బొందబెట్టారు అని ఎన్నికల్లో పోరాడి ఓడిన అనేక మంది అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. సో ఇట్లా ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు 100%. కేసీఆర్ ఒకవేళ గెలిచి ఉంటే కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పుడు ఓడిపోయినందున కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ 9.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 70 ఏండ్లు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయస్సు 75 ఏళ్లకు చేరుతుంది. ఈ లెక్కన ఆయన రాజకీయ జీవితం చరమాంకానికి చేరినట్టే. ఈ పరిస్థితుల్లో కుమారుడు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కోసమైనా కేసీఆర్ మరికొంతకాలం రాజకీయంగా క్రియాశీలంగా ఉండడం అవసరం. ఒకవేళ కేసీఆర్ అస్త్ర సన్యాసం చేస్తే మాత్రం పార్టీని నిలబెట్టుకోవడం కేటీఆర్కు శక్తికి మించిన పని అవుతుంది. పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరు పొందిన హరీష్ రావు ఇక మీదట ఎటువంటి పాత్ర పోషించబోతున్నారన్నది కూడా చాలా కీలకం. ఎన్నికల ప్రచారం సందర్భంగా కృష్ణార్జుల వలె కలిసి తిరిగిన హరీష్, కేటీఆర్ ఇకపై కూడా అదే ఐకమత్యం ప్రదర్శిస్తే కేసీఆర్ మార్గదర్శకత్వం తీసుకుంటూ పార్టీని బతికించుకోవడం కష్టం కాకపోవచ్చు. కానీ అవుతుందా? ఇప్పటికే ఆ ప్రగతి బల తనకదస్తున్నారు పదవుల కోసం. సో కేటీఆర్కి అంత సినిమా లేదు బేసిక్గా. ఎందుకంటే నేను 4 దాటితే ఎవరిని కనబడాడు. 4 దాటితే 5, 6 దాటితే ఇంకా ఆయన సినిమా వేరే ఉంటుంది, ఆయన లోకమే వేరే ఉంటుంది. సో అట్లాంటి వాడు ఇలా పార్టీని నడిపించి అధికారం ఉంది కాబట్టి ఆ పవర్ ముందుకు తీసుకుపోయింది. ఇప్పుడు ఇవాళ ఏంది, ప్రతిపక్షంగా మనకు మనమే ఇనిషియేటివ్ తీసుకొని పనులు చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా ఎవరు ఓడగొట్టిరా కేసీఆర్ని అంటే కేసీఆర్ తన అహంకారమే ఓడగొట్టింది కేసీఆర్ని, అంతకుమించి ఏం లేదు. సో రాబోయే ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు అవుతున్న వాళ్ళు కూడా ఆ అహంకారం ఒకవేళ ఉంటే తగ్గించుకోవాలా, అది దరిచేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది.